సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలని మీ అందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. కష్టాలు అనేవి మనిషి బ్రతికినంత కాలం చుట్టాల్లాగా వస్తాయి. అందుకని నీకు ఏ సమస్య అయినా ఉండని, ఆర్థిక సంక్షోభమైన, కన్నీళమయమైన బ్రతికైనా, నిందల పాలైన జీవితమైన, నష్టాల వ్యాపారమైన, నిద్రపట్టని జీవితమైన, అడుగు వేస్తే కలిసి రాకపోయినా ఈ సమస్య నీకు చాలా పెద్దది. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు నేను ఏం చేయగలగాలి అది తెలిసి ఉంటే ఎప్పుడూ మనం కంగారు పడం. ఒక వ్యక్తికి ఇట్లాంటి సమస్యలన్నీ చుట్టుకుంటే అతను ఏం చేయాలో అర్థం కాక ఊరు వదిలిపెట్టి పారిపోవడం మొదలుపెట్టాడు. అంటే అతను అనుకున్నది ఏమిటంటే నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇది అదునైన స్థలం అనుకున్నాడు. జరిగింది ఏమిటో తెలుసా? అతడు తిన్నగా పారిపోయి ఓ చెట్టు కింద కూర్చుని ఎక్కెక్కి ఏడ్చి అయ్యా నన్ను చంపేయి అని ఏడవడం మొదలుపెట్టాడు. ఆకాశమందున్న దేవుడు ఎవరో తెలుసా? సమస్యల్లో ఎవరు నలుగుతున్నా, కన్నీళ్లతో ఎవరున్నా, గుండెదడతో వేదన పడుతున్న వారు ఎక్కడున్నా ఆయన వెతుక్కుంటా వచ్చేవాడు. నా యేసు ఎంత ఘనుడండి! ఆయన నువ్వు వెతకడం వేరు, ఆయన నిన్ను వెతుక్కుంటా వస్తాడు. ఈ మాటలు ఎన్నిసార్లు మనం వినలా? పాపం అతగాడు అరణ్యంలో పోయి ఎంతో వేదన పడ్డాడా? దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేసి అతడు ఆకలితో ఉన్నాడని దేవుని దూతను పంపించి నెమ్మదిగా రొట్టెలు చేసి అతగాడికి పెట్టి తిన్న తర్వాత బయలుదేరి వెళ్ళు అని చెప్పాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. అక్కడ ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అడుగగా, ఏం చేయుచున్నావు? ఏలియా నేను నీకు పరిష్కార మార్గం చూపిస్తాను అని చక్కని మాట అన్నాడు. చదవండి 11వ వాక్యం. అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండు. నీ సమస్యకు పరిష్కారం ఇక్కడ రాయబడింది. నీ సమస్యకు పరిష్కారం ఏమిటో తెలుసా? యెహోవా సముఖములో నీవు నిలవబడు. యెహోవా సముఖమే నీ సమస్యకు పరిష్కారం తెచ్చిపెట్టునగాక. చాలాసార్లు యెహోవా సముఖములో ఉండడం అనేది తెలియక ఆయన సన్నిధిలో ఉన్న దీవెనలు మనం ఎన్నోసార్లు వినిపించుకోక మనం అనేక దారులు తొలగి వెళ్ళిపోయి నష్టాలు పాలవుతున్నాం. ఈ రోజున ఎన్ని సంవత్సరాల సమస్య అయినా నా దేవుడు నీకు పరిష్కారం చేయాలని ఈ అవకాశం నీకు ఇచ్చాడు. సమస్యల పరిష్కారం యెహోవా సముఖములో నిలిచి ఉండుట. దేవుని సముఖంలో నిలబడటం అనేది గొప్ప భాగ్యం. ఇంకొక మాట కూడా చెబుతాను. ఆ రోజుగా రాజు రాణి ఇద్దరు ఆసనం మీద కూర్చుని రాజాస్థానంలో ఉన్నారు. అదే సమయంలో నెహెమ్యా ఉద్యోగ ధర్మం ప్రకారం వెళ్ళి ద్రాక్షారసం అందిస్తూ ఉన్నాడు. వెంటనే రాజు అతను చూచి నీ ముఖం వికారంగా ఉంది, నీ బాధ ఏమిటని అడిగితే నెహెమ్యా చెప్పాడు, నా దేశం నా మందిరం కారిపోయిందయ్యా, నా ప్రజలు బాధల్లో ఉన్నారయ్యా అని. రాజుగారు వెంటనే రాణి వాళ్ళిద్దరూ ఏకమై అత్తగాడికి సెలవిచ్చి వెంటనే తాకీదులిచ్చి కావలసిన భటులనిచ్చి కావలసిన పైకాన్నిచ్చి
కావలసిన కలపనిచ్చి రేవు దాటించి నెమ్మదిగా తన దేశాన్ని వెళ్లేందుకు ఈ ఏర్పాట్లు చేయబడ్డాయి. ఒక్కసారి సముఖంలోకి వెళితే జరిగేది ఏమిటంటే రాజు వెనువెంటనే ఆజ్ఞ జారీ చేస్తాడు. అందుకని దైవజనుడితో అంటున్నాడు, నువ్వు వెళ్ళి యెహోవా సముఖంలో నిలబడు, ఆయన సన్నిధిలో నిలిచి ఉండు. ఆజ్ఞను జారీ చేసేవాడును, చట్టం పుట్టించగలిగిన వాడును, ఆజ్ఞాపించగలిగిన వాడు ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. నువ్వు వెళ్ళి చెప్పుకోగానే నీ కొరకు ఆజ్ఞ జారీ చేయబడునుగాక. రాజుగారి సముఖంలో దానియేలు నిలిచాడండి. వెంటనే రాజు ఆజ్ఞ జారీ చేశాడు, ఇతని మెడలో బంగారపు గొలుసు వేయండి, ఇతని అధిపతిగా చేయండి. క్షణాలలో దానియేలు చరిత్ర మలుపు తిరిగింది, యోసేపు చరిత్ర మలుపు తిరిగింది, బైబిల్లో ఈ యొక్క నెహెమ్యా చరిత్ర మలుపు తిరిగింది. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్న నరాలాడుతున్న నరుడైన మహారాజు సన్నిధిలోనే అంత కార్యం చేస్తే సర్వలోకానికి చక్రవర్తి అయిన నా దేవుని సముఖములో ఎవ్వరైన వైపు చేతులెత్తినా ఈ రోజున ఒక సేవకుడుగా నేను చెప్పగలుగుతున్నాను, మీ అందరి కొరకు పరలోకము నుండి ఆజ్ఞ జారీ చేయబడునుగాక. ఇప్పుడు ఇంకో కొన్ని విషయాలు చెబుతాను. ఆయన సముఖంలో నువ్వు నిలబడు అంటున్నాడుగా. ఆయన సముఖంలో నిలబడితే ఏమవుతుంది? నిర్గమాకాండం 34 అధ్యాయంలోకి వద్దాం. 2వ వాక్యం చదవండి. ఉదయమునకు నీవు సిద్ధపడి, ఉదయమున నీవు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి నా సన్నిధిని నా సముఖమున నీవు నిలిచి ఉండు. అర్థమైందా? ఆయన సన్నిధిలో ఆయన సముఖంలో నిలిచి ఉంటే ఆయన నీకేమైంది అని అడిగి నిన్ను ఎదుర్కొని నీ జీవితానికి పరిష్కార మార్గం చూపడానికి నిన్ను తిన్నగా సన్నిధికి రమ్మంటున్నాడు. ఆయన సముఖంలోకి వెళితే 2 పక్కల 2 ఉంటాయి. ఒకటేమో సిద్ధపరిచిన మేలు, రెండవదేమో దాచిన మేలు. ఇక్కడ కానీ మనం బయలుదేరి వస్తే వచ్చిన వాళ్ళని నా దేవుడు ఎప్పుడు ఒట్టి చేతులతో ఎవరిని పంపల. నీవు ఆయన సముఖంలో మోకరించడం చేత అయితే, పాదాలు పట్టడం కుదిరితే, అయ్యాని కేక వేయటం నీకు వీలైతే ఆయన సిద్ధపరిచినవి నీకిస్తాడు, దాచిన మేలు కూడా నీకిస్తాడు. దాచింది అందరికి కనపడదు, సిద్ధపరిచినవి అందరికి కనపడతాయి. అంటే అందరికీ కనపడేట్టుగా సిద్ధపరిచిన మేలులు ఈ దేవుని సముఖంలో అందరికీ పంచుతాడు. కొంతమంది కోసం దాచి ఉంచుతాడు. అది ఎవరొస్తే ఇవ్వాలో ఆయనకి తెలుసు. నువ్వు కన్నీళ్లతో వస్తే, గుండె బాదుకుంటూ వస్తే, కలవర పడుతూ వస్తే, వేదన పడుతూ వస్తే, నీకెవ్వరు లేరనుకని నిరాశతో నీవు వచ్చి ఆయన పాదాల పట్టుకొని అయ్యా అని నోరు గెలుస్తుంటే నీ కొరకు దాచిన మేలులు ఉన్నాయి. నెమ్మదిగా సిద్ధపరిచిన మేలులతో వదలని నిన్ను దాచిన మేలు తీసి, ఓహో ఈమెకు ఇతగాడికి ఈ మేలు నేను దాచాను అని ఆయన దాచిన మేలు నీకిస్తాడు. ఆయన నా కొరకు దాచిన మేలు అక్కడ ఉందనుకో. దాచిన మేలు సేవే కానీ, ఘనతే కానీ, ఆరోగ్యమే కానీ, అద్భుతమే కానీ, కృపే కానీ అన్నీ సిద్ధపరిచి దాచి ఉంచాడు. నేను ఆయన సన్నిధికి రావటం ఆయన కనిపెడతా ఉన్నాడు, వచ్చాడని. రాగానే అందరితో పాటేమో సిద్ధపరిచిన మేలు ఇస్తాడు. రెండవది నీ అవసరం, నీ ప్రార్థన, నీ వేదన గమనించి బీరువా తీసినట్టుగా ఆయన సన్నిధిలో దాచిన మేలు ఇస్తాడు. ఇప్పుడు నేను కానీ ఒక 3 వారాలు ఇక్కడికి రాలేదనుకో, లేదు ఒక్కరోజు కూడా ఆయన సన్నిధిలో మోకరించలేదనుకో, అప్పుడు ఆయన ఏమనుకుంటాడు తెలుసా? ఫలానా వాడు వస్తాడనుకున్నాను, అతడు చాలా నలిగిపోయి ఉన్నాడు, చాలా సంవత్సరాలు కుములుతో ఉన్నాడు, అతడు వేదనతో ఉన్నాడు, కనీసం తినలేకపోతున్నాడు, బజార్లో తలెత్తుకు తిరగలేకపోతున్నాడు, కనీసం వ్యాపారం నడపలేకపోతున్నాడు, కుటుంబాన్ని కట్టలేకపోతున్నాడు. అతనిని చూచి అతనికి నేను సిద్ధపరిచే ఈ దీవెనలు వస్తాడేమని, పాపం అభాగ్యుడు రాలేకపోయాడు అని అది అలాగే ఉంచడు. అప్పుడేం చేస్తాడో తెలుసా? నువ్వు రాలేకపోయావు గనక, నువ్వు పొందలేకపోయావు గనక అది వెంటనే మరొకరికి దాన్ని తన చేతులతో ఇవ్వడం మొదలు పెడతాడు. అందుకే బైబిల్లో ఏముంది తెలుసా?
నీ యొక్క బహుమానం మరొకడు అపహరింపకుండా జాగ్రత్త పడు. బాగా ఆలకించండి సహోదరులారా. మన జీవితంలో సన్నిధి అంటే చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉంటాం. దాని పేరే ఏకాంత ప్రార్థన, దాని పేరే మోకాళ్ళ జీవితం, దాని పేరే దేవుని మందిరం. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఇంకా 2 మాటలు చెబుతా. చదవండి. ఉదయాన్నే మోషే లేచి కొండ ఎక్కి ఆయన చెప్పిన సన్నిధిలో నిలబడ్డాడు. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ఆయన సన్నిధిలో నిలబడితే ఉండే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ దేవుడు అక్కడ మేఘములో నుంచి దిగి అక్కడ అతనితో నిలిచి ఆయన సముఖానికి రమ్మన్నది ఎందుకు? ఏదో తాయిలం పెట్టడానికి కాదు, ఇంత స్వీట్ ఇచ్చి పంపడానికి కాదు. నీవు ఆయన దగ్గరకు వస్తే మొదట ఆజ్ఞ జారీ చేస్తాడు, నీ కార్యాలు సఫలమవుతాయి. రెండవది ఆయన సముఖంలోకి వస్తే ఆయన చేసేది ఏమిటయ్యా అంటే దాచిన మేలు సిద్ధపరిచిన మేలు 2 నీకిస్తాడు. ప్రపంచంలో ఎవ్వరికి కలగని కృప, శాశ్వతమైన కృప, జ్ఞానం, అభిషేకం. అతని వంటి వాయిద్యం వాయించగలిగిన వాడు లేడు, అతనిలాగా అర్థం చెప్పగలిగిన వాడు లేడు అని యోసేపుల గురించి చెప్పినట్లుగా దాచిన సిద్ధపరిచిన మేలుడు నీకును అనుగ్రహించబడునుగాక. మూడవది ఏమిటో తెలుసా? నువ్వు ఆయన సముఖంలో నిలబడితే ఆయన నిన్ను చూడగానే ఎంత ముచ్చటపడతాడో తెలుసా? నీకు వంకరతనం ఉన్నా, నీలో లోపమున్నా, లోబితనం ఉన్నా, ఒక రకంగా దుష్ట స్వభావం ఉన్నా, నీ పరిస్థితి ఏదైనా కానీ, దుర్మార్గుడు తాగి చచ్చాడు, దుర్మార్గుడు వ్యభిచారి, దుర్మార్గుడు ఇట్లా పతనమైపోయాడు, నా సేవను పాడు చేశాడు, సంఘాన్ని పాడు చేశాడు, ఇంటిని పాడు చేశాడు, సొమ్మును పాడు చేశాడు, దుర్మార్గుడా అనడు. నీవెప్పుడైతే పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి, ఆయన సముఖానికి వచ్చి నీ పాపాలు ఒప్పుకుని యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది ఆయన సముఖంలో నిలబడటం మొదలు పెడతావో, అంతటి ప్రేమ కలిగిన దేవుడు, అంతటి మహిమ కలిగిన దేవుడు నెమ్మదిగా దిగి వచ్చి నీ ప్రక్కన నిలబడునుగాక. నా దేవుడు సర్వోన్నతుడు, సమర్థుడు. ఒక నరాలాడుతున్న నరుడి దగ్గరకు వచ్చి ఆయన సముఖంలో నిలబడితే ఆయన ఏమంటాడు తెలుసా? నేను నిన్ను చూశాను, నువ్వు నన్ను చూసా, వెళ్ళి అనడు. నేను ఆ సింహాసనం వదులుతాను, నీ పక్కన వచ్చి నిలబడతాను. నీతో ఎవరుంటే ఎవరు లేకపోతే, పిలిచిన వాళ్ళు కొంతకాలం, తినేవాళ్ళు కొంతకాలం, దోచుకునేవాళ్ళు కొంతకాలం, మెరుపరిగిపోతే వదిలిపోయేవాళ్ళు కొంతకాలం. నీలో మెరుపున్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, నీలో మంచితనం ఉన్నా లేకపోయినా, నీవు ఆయన సముఖంలో నిలబడే అలవాటు చేసుకుంటే దేవుడు తప్పనిసరిగా వచ్చి మన ప్రక్కన ఆయన నిలబడునుగాక. సమస్యల్లో ఉన్నవాడా, కన్యలతో ఉన్నవాడా, చావాలనుకున్నవాడా, సమస్యల్లో పారిపోతున్నవాడా, అరణ్యంలోకి వెళ్ళిపోతున్నవాడా, ఇక నా బ్రతికింతే అనుకున్నవాడా, రా, నా మాటిని బయలుదేరి నా సముఖంలో నిలవబడు, నా సన్నిధిలో నిలిచి చేతులెత్తు, నా సన్నిధిలో మోకరించు. ఆ ప్రభావాన్ని నీవు చూడబోతా ఉన్నావు. మరొక మాట కూడా చెబుతా. నిర్గమాకాండం 34వ అధ్యాయంలోని 24వ వాక్యం చదవాలి. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేయబోతున్నాను. దేవుని సముఖంలో నిలబడితే, ప్రతి ఉదయం నిలబడితే, రాజుగారి దగ్గరికి రోజువారీ యాచకులు వెళ్ళినట్టుగా నా జీవం కలిగిన దేవుని సింహాసన ఆయన సముఖానికి నీవు కానీ బయలుదేరి వెళ్ళి అక్కడ నిలవగలిగితే ఆయన నీకు చేసే 4వ కార్యం. మొదటి కార్యం ఆజ్ఞ జారీ చేస్తాడు. రెండో కార్యం ఆయన నీ విషయంలో బలమైన ఘనమైన కార్యాలు చేయటానికి ఇష్టపడిన దేవుడై నీ ఊహకు మించి అద్భుతాలు చేసి చూపించగలిగిన వాడు. ఆయన చేసే బలమైన కార్యాలలో ఆయన నీతో నిలవగలిగిన వాడిగా ఉంటాడు. ఆయన ఎవరు అంటే, ఇప్పుడు నీ నిమిత్తమట ఆయన చేసే బలమైన కార్యం నీ ఎదుట నుండి. ఈరోజు జాగ్రత్తగా విను. ఈ పక్కన ఫిలిష్తీయులు ఉంటారు. ఎవరయ్యా వీళ్ళు? వీళ్ళెవరంటే శరీర సంబంధమైన ఆశ, శరీర సంబంధమైన మనసు. ఇటు పోతే అమాలేకీయులు ఉంటారు. వాళ్ళెవరు తెలుసా? గర్వపోతులై జీవించేవాడు. అంటే రకరకాల జాతులు నీ భక్తి చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ గుండె చుట్టూ, నీ ఆరాధనలో ఉంటారు. అందుకని వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా కొన్నిసార్లు ఎంత చేద్దామన్నా అంత విరోధంగా జరుగుతుంది. సఫలం కంటే విఫలం ఎక్కువ అవుతుంది.
ఎందుకో వాగ్దానపరంగా చెబుతున్నాడు. నీవు నా సన్నిధిలో నా సముఖంలో నిలబడి ఉన్నావు గనక నీ ఎదుటనున్న ఈ జాతులను నేను వెళ్ళగొట్టెదను. నీకు అనారోగ్యం కలుగజేసే ఆ జనాంగమును వెళ్ళగొట్టెదను. నీకు నష్టం కలిసే ఆ జనాంగాన్ని వెళ్ళగొట్టెదను. నీ గాయాలు చేసి కన్నీళ్లు వచ్చేటట్టుగా నిందలు మోపుతున్న ఆ శత్రుమోకను నేను వెళ్ళగొట్టెదను. నీ జీవితంలో తినకుండా నీ ఆస్తిని పాడు చేస్తున్నాడే ఆ దుర్మార్గులను నేను వెళ్ళగొట్టెదను. ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతా ఉంది. ఈరోజు అన్ని వాక్యాల మీద చేయబెట్టి ఉదయం ప్రతిరోజు ప్రార్థన చేయండి. అయ్యా వెళ్ళగొట్టవా, ఈ నష్టాన్ని వెళ్ళగొట్టవా, ఈ క్రూరత్వాన్ని వెళ్ళగొట్టవా, ఈ భయంకరంగా అనారోగ్యాన్ని వెళ్ళగొట్టవా, నా సంపదను పాడు చేస్తున్న ఇదిగో ఈ జాతిని వెళ్ళగొట్టవా అని మీరు అడుగుపెట్టి ప్రార్థన చెయ్యండి. నా దేవుడు మీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టునగాక. వెళ్ళగొట్టి ఏం చేస్తున్నాడు? నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. పొలిమేర అనేది ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉండే ఒక రాయిని పెట్టి కొలతలు వేసి ఇది పొలిమేర అంటారు. ఈ ఊరికి పొలిమేర అక్కడ దాకా ఉందండి, ఇదిగో ఈ రోడ్డు ఆ పొలిమేరలోదేనండి అని అంటుంటారు. ఇక మీదట నా దేవుడు నీ పొలిమేరనట దుష్టుడు వస్తున్నాడని గమనించి నీ పొలిమేరల్ని ఆయన గొప్పవిగా చేయునగాక. అప్పుడప్పుడు మన వాళ్ళు గోడ కడుతుంటారుగా, మొన్నటిదాకా గోడ అలా ఉందా, ఇప్పుడు గోడ బాగా పైకి పెంచారు. ఏమిటో ఎందుకలా పెంచారంటే పోయేవాడలా చూస్తున్నాడండి, బజార్ను పోయేవాళ్ళందరూ మేము కనపడుతున్నాం, అందుకని గోడ పెంచుకున్నాం. అంటే పోయేవాడి కనుదృష్టి నీ మీద పడకుండా ఈ రోజు నుంచి నీ పొలిమేరని నా దేవుడే గొప్ప చేయునగాక. ఎంత చక్కగా రాశాడని. నీ సమస్యకు పరిష్కారం సన్నిధి, నీ సమస్యకు పరిష్కారం సముఖం. ఏలియా ఇక్కడికి బయలుదేరిరా. ఇక్కడ బయలుదేరితే అక్కడున్నవాడు ఎవరో తెలుసా? ఆజ్ఞ జారీ చేసేవాడు. నీవు కానీ బయలుదేరి ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ పొలిమేరలను కూడా దుష్టుని హయాము నుండి కాపాడి వాడిని వెళ్ళగొట్టి నీ పొలిమేరలో గొప్పవి చేస్తాడు. నీ సమస్యకు పరిష్కారం రాణి ఉత్తరం పట్టుకుని బయలుదేరిందిగా, ఈ ఉత్తరం పంపించి వాడిని చంపుతాని అంత కత్తి తీసుకుని జనాభాని పంపి ఏలియాని చంపండి చంపండి అని ఎంత కేకలు వేసినా ఆ దుష్టుడు నీ పొలిమేరలోకి రాకుండా, ఆ మరణం నీ పొలిమేరలోకి రాకుండా, ఆ భయం నీ పొలిమేరలోకి రాకుండా, ఆ కలవరం నీ గుమ్మంలోకి రాకుండా నేను నీ పొలిమేరలను ఎత్తు చేయ మొదలు పెడతాను. కనుక నీవు నా సముఖంలో కనబడు. మరి ఈ మాటలు విన్నాకైనా ఆయన సముఖంలో ఉంటే ఎంతటి దీవెనలు ఉంటున్నాయండి. దేవుని సముఖంలో మోకరించలేవా? ఆయన సముఖంలో నీవు నిలబడాలి. ఇంకొక మాట కూడా నేను చెబుతానండి. 34వ అధ్యాయంలోని 10వ వాక్యం ఒక్కసారి చదువుదాం. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. ఒక నిబంధన, నా సముఖంలోకి వచ్చావు గనక నేను నీతో నిబంధన చేస్తున్నా. ఏమని? భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నేను చేసేదను. అర్థమైందన్నమాట. ప్రపంచంలో ఎవరికి జరిగినా జరగకపోయినా నీకు అద్భుతం జరుగునగాక. ఆమేన్. ఆయన సముఖంలోకి వెళితే ఈ 34వ అధ్యాయం నా సన్నిధిలో నిలబడు, నేను నీతో నిలబడతాను. నా సన్నిధిలోకి రా, నేను సిద్ధపరిచిన దాచిన మేరడిస్తాను. నా సముఖంలో కనబడు, నేను ఆజ్ఞ జారీ చేస్తా. నువ్వు నా సముఖంలో నిలబడు, శత్రువు కన్ను కూడా నీ మీద పడకుండా నీ పొలిమేరలు నేను గొప్ప చేస్తాను. ఇంతకన్నా గొప్ప కార్యం ఏముంది? ఈ రోజున నరాలాడుతున్న నీ జీవితంలో నా దేవుడు ఇన్ని కార్యాలు చేయాలని. ఏలియా ఎక్కడున్నావేమిటి? అక్కడగా అద్భుతాలు జరిగేది. అక్కడ నా సముఖంలో కదా నువ్వు కనపడాల్సింది. అక్కడగా నేను సిద్ధపరిచిన ఈవులు ఇచ్చేది. వెళ్ళు, తిన్నగా వెళ్ళి నా సముఖమందు నీవు నిలబడి ఉండు. ఈ మాట నాక మీకు నిలబడాలనుందా? నిలబడాలనుకునే వాళ్ళు ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకోండి. కీర్తనకారు రాసిన 17వ కీర్తన చదవండి. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నిలబడేవాడు ఎవడు? నాకుంది ఆయన సంధిలో ఉండాలి, మీకుంది ఆయన సంధిలో నిలబడాలి. మనం ఆయన సముఖంలో నిలవాలి అంటే ఏం చేయాలో రాశాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన.
యథార్థత అనే పదం అర్థం ఏమిటంటే దేవుడు నిన్ను చూసినప్పుడు ముచ్చట పుట్టేట్టుగా నీలో పరిశుద్ధత ఉండునుగాక. పరిశుద్ధత ఉంటే ఆయన చాలా ఇష్టపడతాడు. ఇతనండి యథార్థవంతుడు, ఇతనిలో ఏ కపటం లేదు అని ఆ రోజున చెట్టు కిందన్న వ్యక్తిని గురించి దేవుడు చెప్పాడుగా. రెండవ మాట, నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మనకి చాలా కష్టమైంది ఇదొక్కటే. నిజం పలకడం అంటే అంత తేలిక కాదు కదా. ఈ రోజున దేవుని సందులో ప్రభువా ఈరోజు వాక్యం విన్నా ఆజ్ఞ జారీ చేయి, నాకు దాచిన సిద్ధపరిచిన ఈవులు దయచేయి, నువ్వు నాతో నిలబడు, నా పులిమేరలు పెద్దవి చేసేయి అని అరిసిన కార్యం జరగదు. అలా జరగాలి అంటే నీవు యెహోవా సముఖంలో నిలవగలిగిన జీవితం నీకు ఉండాలి. ఈ రోజున మనలో నిజాయితీ లేకపోవడం, ఒప్పుకునే మనసు లేకపోవడం, ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నిజం పలికే ఆలోచన ఈ రోజు నుంచి ఆత్మదేవుడు మీ హృదయంలో కలిగించునుగాక. అలాంటి పవిత్రమైన స్పష్టంగా ఆత్మ జీవితం జీవిస్తూ నీతి కలిగి వాక్యానుసారంగా నా మాటలు దేవుడు వింటున్నాడు, నా మాటలు దేవుడు గమనిస్తున్నాడు అని నిజం పలికేటట్టుగా నీ మాట ఉండగలిగితే నీవును ఆయన సముఖంలో నిలవగలవు. ఇంకొక మాట కూడా చదవండి. వాడు నాలుగుతో కొండెములాడడు. కొండెములాడుట, కొండేలంటే తెలుసుగా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఏం చెబుతారండి వాళ్ళు అనుకునేది ఏంటి తెలుసా? నేను అల్లినట్టు, నేను మాట్లాడినట్టు, కానీ అది నీ నాశనానికి పతనం అని తెలుసా? చాలా జాగ్రత్త. ప్రేమించగలిగితే ప్రేమించు, క్షమించగలిగితే క్షమించు, అంతేగాని ఒక వ్యక్తిని గురించి కొండేలు చెప్పడం ప్రమాదకరం. అట్టివాడు యెహోవా సముఖములో నిలబడు. మరి యెహోవా సముఖంలో నిలవాలంటే నిలువు దోపిడీ అడగల, సొమ్ము అడగల. కొండెములాడుట అనే కార్యక్రమం ఈ రోజు నుంచి అది నీలోండి తీసివేయబడాలి. అట్టివాడే పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు. అట్టి బలమైన కార్యాలు జరిగినట్లుగా మీ పాపం విషయం పశ్చాత్తాపడి ఇప్పుడైనా పాపాన్ని మానుకొని యేసుక్రీస్తునామమున బాప్తిసం ఉంది దేవుని బిడ్డలుగా మారండి. ఇక మీదట మీ జీవితంలో నిజం పలకండి. అన్నిటికంటే విషయంగా కొండేలాటం కాస్త ఆపండి. ఒకవేళ నీకు నష్టం వచ్చినా నువ్వు మాట తప్పవాకు. అంత తేటగా రాశాడు. నీ సొమ్మును అక్రమంగా రక్తం పిండుకుని జలగలాగా వడ్డీని పుచ్చుకోబాకు. బైబిల్లో రాయబడిన మాటలు. మరి ఈ మాటలు విన్నాకైనా అయ్యా నేను ఎవరి మీదైనా కొండేలాడుతున్నానా, నేను ఎప్పుడైనా నిజం బలకుండా ఉన్నానా, ఇంకా నేను పరిశుద్ధమైన జీవితం జీవించట్లేదా అని నీవు తనిఖీ చేసుకుని ఈ రోజైనా సరి చేసుకుని ఆయన వైపు తిరగగలిగితే నా దేవుడు ఈ రోజున ఆయన సముఖంలో కడగబడి మార్పు చెంది నిజం బలుకుతూ ఒకరి హాని చేయకుండా వాక్యానికి కట్టుబడి నీవు అడుగులు వేయగలిగితే ఈ రోజున ఆయన సముఖంలో నిలబడిన నీ కొరకు నా దేవుడు ఆజ్ఞను జారీ చేయునగాక. నా దేవుడు నీతో నిలుచునగాక. నా దేవుడు నీ పొలిమేరలో గొప్పవి చేయునగాక. ఎవ్వరికి చేయని అద్భుతాలు నీకు చేయునగాక. దాచిన సిద్ధపరిచిన మేలుడు నీ సొంతం కాబోతుండగా మరి ఈ రోజైనా నాకు ఆ కార్యాలు జరగాలయ్యా అని కానీ నువ్వు విశ్వసించగలిగితే, దిద్దుకోగలిగితే, ఒప్పుకోగలిగితే, ప్రభు పాదాల మీద పడగలిగితే నీ సమస్యలకు పరిష్కారం ఆయన సముఖం, ఆయన సన్నిధి, ఆయన శిలువ, ఆయన రక్తం, ఆయన మాట, ఆయన ప్రసన్నత, ఆయన అభిషేకం ఉండే ఆయన మందిరములో తప్పనిసరిగా నీకు పరిష్కారం జరుగునగాక. ఏలియాకు పరిష్కారం జరిగింది. పరిగెత్తుకుంటూ గొప్ప సేవ చేస్తూ వచ్చాడు. ఎన్ని సమస్యలకైనా పరిష్కారం కలిగే సముఖములో నా దేవుని ముఖం చూడగలవా? అక్కడ నీవు నిలవగలవా? నిలిచేందుకు ప్రయత్నం చేయగలవా? తీర్మానం చేయగలిగితే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన ప్రభువా వందనాలయ్యా. నీ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసుకున్నా ఈ ప్రజలను కనికరించండి. ఈ వాక్యానికి లోబడి అప్పగించుకొని నా జీవితంలో అద్భుతం జరగాలని కోరుకుంటున్న వారై ఏలియాలాగా సమస్యల్లో, ఎర్ర సముద్రం దగ్గర సమస్యల్లో, కలవరాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో ఉన్న ఎవరినైనా ఈ రాత్రి నీవు పరిష్కార మార్గంలో నడిపించగలిగిన వాడు, సమస్యను పరిష్కరించగలిగిన వాడు, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నీ సన్నిధిలో మోకరిన వారిని దర్శించండి.
సమస్యలకు పరిష్కారం కలగాలి. నీ బిడ్డల పొలిమేరలో ఎత్తు చేయబడాలి. నీ బిడ్డలతో నీవు నిలిచి ఉండాలి. నీ బిడ్డలలో అద్భుత కార్యాలు జరగాలి. బలమైన కార్యాలు చేసి నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు నీ బిడ్డలను ఆయత్తపరచండి. కుటుంబాలు దీవించబడాలి. రోగులకు స్వస్థత కలగాలి. బలహీనలు బలపరచబడాలి. ఇంకా దేవుని సన్నిధిలో సముఖంలో నిలబడలేని జీవితంలో ఉన్న వారిలో ఒక మార్పును, పశ్చాత్తాప, పరివర్తన, రక్షణానుభవాలు అడుగుపెట్టేట్టుగా బలమైన కార్యాన్ని చేసి పేరు పేరున నీ బిడ్డలను దీవించి నీ రాజ్యం కొరకు, నీ రాకడ కొరకు, మేలు కొరకు, దీవెన కొరకు, నెమ్మది కొరకు, క్షేమం కొరకు మీరు ఆయత్తపరిచి దీవించండి. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు శ్యామ్ కుమారి గారు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.